తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నరసింహరావు. ఏం చేస్తారండి? ట్రాలీ ఆటో. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేశంలో మళ్ళీ ఎవరి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? మోడీనా, రాహుల్ గాంధీయా? మోదీ వస్తాడు. మోడీనా? మోదీ వస్తాడు. రాహుల్ గాంధీ అయితే రాడు. ఎందుకంటే మోదీ ఉంటేనే దేశానికి గట్టితనం, బలం. కాంగ్రెస్ వచ్చింది అనుకో అంతే సంగతి. గట్టితనం ఉండదు, వాళ్ళు ఏది చేయలేరు కూడా. ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మోదీ ఉన్నాడంటే హాయిగా ప్రజలు మోదీ ఉన్నాడంటే మనకు ఉక్కు లాంటి మనిషి, దేశాన్ని కాపాడంత శక్తి ఆయన దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు లేనలేదు. మోదీ 100% బెటర్. ఇప్పుడు మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? మోదీ పథకాలు అంటే కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. ఇక అందరు రావాలంటే కష్టమే కదా. ట్రై చేసినా కూడా కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. వచ్చిన వాళ్ళ అదృష్టం, రాని వాళ్ళు అంతే. ఇప్పుడు అయోధ్య రామ నిర్మాణము, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది? అది చాలా మంచిగా ఉంది. మన హిందూకు చాలా అందరికీ, ముస్లింకు అందరూ మంచి సేఫ్టీ ఉంది. అది ముస్లిం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇక అందరూ కలిసిపోయి ఉండాలని మంచిగా చేసిండు. మోడీ దేశ రక్షణ ఎట్లా ఉంది? చాలా బాగుందంట కదా మోదీది. ఆయన ఉండబట్టినే మనకు చాలా స్వతంత్రంగా హాయిగా బతకగలుగుతున్నాం. ఆయన లేకుంటే కాంగ్రెస్ ఉంటే ఎప్పుడో మనకు ఇబ్బందులు అయిపోతుంది. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయదు? కాంగ్రెస్ ఎందుకు పవర్లో రాదంటారు? ఓళ్ళు వస్తుంది, రాదని కాదు, కానీ సెంటర్లో మాత్రం మామూలుగా ఇక్కడ అక్కడ రావచ్చు, కానీ సెంటర్ మాత్రం వచ్చిందంటే అంతే. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మా దేశాన్ని కాపాడలేరు కూడా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అంత పట్టుదల లేదు. వాళ్ళ దగ్గర దేశానికి మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు బీజేపీ. నిజమే అంటారా? అది నిజమే, వాస్తవం. అది ఆయన ఉండబట్టినే కదా ఏ దేశంలోనైనా మా దగ్గర రావాలంటే ఏదైనా చేయాలంటే భయపడతారు. అదే కాంగ్రెస్ ఉంటే ఎప్పుడో ఎన్నోసార్లు అటాక్ అయిపోతుంది. అది గ్యారంటీ, అది 100%. ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ పరిధిలో. ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు ఆయన. గెలుస్తాడా? గెలుస్తాడు, 100% గెలుస్తాడు ఆయన. గాలి అతని వైపే ఉందా? ఆయనకే ఉంది ఎక్కువ మటుకు ఆయనకే ఉంది. కిషన్ రెడ్డి మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. అందరితో కలుస్తాడు, పాదయాత్ర చేస్తాడు, అందరితో చేతులు కలుపుతాడు, అందరూ మొత్తం బస్సులో మొత్తం తిరుగుతాడు, ఆయన చేస్తాడు. అమర్పేట డివిజన్కు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగా మంచిగానే తిరిగి మంచిగా చేసిండు. ఏ ఫంక్షన్లు ఏది ఉన్నా చెప్పినా వచ్చి పోతుండే చేస్తుండే. చాలా మంచిగా ఆయన డెవలప్ చేసిండు అంబర్పేటకి. చేసిండు కదా, పైప్ లైన్స్, రోడ్స్ అవి ఇవి అన్నీ చేయించిండు కదా అంబర్పేట ఏరియాలో. ఎంత మేలు చేస్తుంది కిషన్ రెడ్డికి? ఏంటి అంటే చెప్పలేము ఇక. ఆయన అది ఇష్టమైన కిतना है उनको कितना किसान. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఏం లేదు. అది ఆయన ఏరియా ఆయనకి సేఫ్ ఉన్నాయి. ఆయన ఏరియా ఆయన సేఫ్టీ ఉంది, కానీ ఆయనకి ఇక్కడ పనులు చేయబట్టి ఆయన వచ్చే అవకాశం. ఓకే. కాంగ్రెస్ కూడా రాదు. కాంగ్రెస్ కూడా రాదు. ఓన్లీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కన్ఫామ్. ఎమ్మెల్యేగా నిలబెట్టినా కూడా నెక్స్ట్ వాళ్ళ తరఫు బీజేపీ వస్తుంది. కానీ కూడా చేసిండే, ఎంపీ కూడా చేసిండే. దాన్ని బట్టి ఆయనకి హోల్డ్ బాగా ఉన్నాయి. లోకల్ ఏరియా ఆయనది. మళ్ళీ పనులు కూడా చేసిండే, ఫ్లైఓవర్ది నడుస్తున్నాయి. ఆయన పెట్టినదే అది టెండర్, అది పాస్ అయింది, అమలు అయింది, ఆ పనులు అవుతుంది. ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఆయనకే సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన క్యాండిడేట్ మంచి మనిషి, పార్టీ తరఫు నుంచి ఏం లేదు, క్యాండిడేట్ నచ్చిన మనిషి. దానివల్ల ఆయన పనులు చేసిన వల్ల ఆయన వచ్చే అవకాశం చాలా 101% ఆయనకి ఛాన్స్. ప్రజల్లో ఉంటాడు ఆయన. ప్రజల్లో మధ్యలో ఉండే వ్యక్తి అనే వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే లోకల్ ఏదైనా ఉంటే కూడా వచ్చి ఇక్కడ నిలబడి వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. ఒక రోజైనా కానీ వచ్చి క్యాన్వేసింగ్ చేసి అన్నీ అందరితో కలిసిమెలిసి పోతాడు ఆయన. దాన్ని బట్టి ఆయన వచ్చే అవకాశం ఉన్నాయి. మనిషి గురించి పార్టీ తరఫు నుంచి చెప్తలే, బీజేపీ అని కాదు. కిషన్ రెడ్డి మాత్రం ఈ ఏరియా నుంచి సేఫ్ ఉన్నాయి. బీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ కూడా రాదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ కాన్స్టిట్యున్సీ ఆయనకే ఉన్నాయి. ఎన్నో కన్ఫామ్. ఆయన అన్ని మతాల్లో తిరిగే మనిషి. హిందూ ముస్లిమ్స్ అని ఏం లేదు ఆయనకి. అట్లా మనిషి, దానివల్ల ఫీలింగ్ మనిషి కాదు. అన్ని లోకల్ ఏరియా, పటేల్ నగర్, ప్రేమ్ నగర్, ఇక్కడ నరసింహ బస్తీ, ఇంకా మన ఇక్కడ లంక, గోల్నాక, ఈ లోకల్ బ్యాక్వర్డ్ ఏరియాలో అన్నీ ఆయనకే సపోర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రతి ఫంక్షన్కి ఏమైనా జెండా మాత్రం కానీ ఏదైనా వేరే కార్యక్రమంలో కానీ వెంబడే ఆదుకునే మనిషి. దానివల్ల ఆయన రెస్పాన్స్ ఉన్న మనిషి ఉన్నాయని వచ్చే అవకాశం ఉంది.